పుర్రెతో పుట్టిన బుద్ధి. పరమ పిసినారి జమీందారు పాపారాయుడికి ఎప్పుడైనా గుడికి వెళితే పూజారికి దక్షిణగా ఏదైనా ఇవ్వడం, దేవుడికి కొబ్బరికాయ పగలగొట్టడం, పాదరక్షల కాపలా కుర్రాడికి ఏదైనా ఇవ్వడం ఇష్టం ఉండేది కాదు. జమీందారు పిసినారితత్వం బాగా ఎరిగిన పూజారి గురులింగయ్య ఆయనను నోరెత్తి ఏమీ అడిగేవాడు కాదు. ఒక మహాశివరాత్రి పర్వదినాన జమీందారు పాపారాయుడు మొదటి వ్యక్తిగా గుడికి రావడమే కాక పూజారి గురులింగయ్యకు ఒక కాణీ దక్షిణగా పళ్ళెంలో వేశాడు. అంత చిన్న బోనీతో మనసు బాధపడ్డ పూజారి గురులింగయ్య జమీందారుతో, తమ వంటి గొప్పవారి నుంచి కాణీ దక్షిణగా స్వీకరించడం నాకెంతో అవమానంగా ఉంది. దయచేసి మరొక కాణీ దక్షిణగా ఇవ్వండి అన్నాడు. ఆ మాటలతో ఉల్లుమండిన పాపారాయుడు, ఇంకొక కాణీ ఇచ్చి మళ్ళీ రెండోసారి మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లేదు అంటూ ఇచ్చిన కాణీ తీసుకొని గుడి బయటకు వెళ్ళిపోయాడు. ధన్యవాదాలు.